వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు ఒక కపుల్ అనేది ఎవ్రీ మంత్ 2 lakhs అనేది డ్రా చేసుకుంటారు వాళ్ళ శాలరీ నుంచి. కానీ ఒక 2 months శాలరీ అనేది డిలే అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా బయటపడాలి అండ్ ముందు నుంచే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి. దీని గురించి మాట్లాడడానికి మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ వెల్త్ మేనేజర్. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, ఇప్పుడు ఒక కపుల్ ఎవ్రీ మంత్ శాలరీ 2 lakhs అనేది డ్రా చేస్తున్నారు. ఒక 2 months శాలరీ డిలే అయింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా బయటపడాలి? ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైతే వాళ్ళు ఏం చేస్తున్నారో అప్పటి నుంచి వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి వాళ్ళ పోర్ట్ఫోలియో, అండ్ ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చేయాలి? సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఈజీ అనుకుంటారండి. మనం అంతా కరెక్ట్ చేస్తున్నాము, అంత కరెక్ట్గానే వెళ్తుంది అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు, మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాము అని వాళ్ళు ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నాము అని చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము అనుకుంటూ వెళ్తారండి. బట్ ఒక ఇన్సిడెంట్ మొత్తం అంతా మార్చేస్తుంది. ఒక ఇన్సిడెంట్, అవును, అంతే. ఒక్క ఇన్సిడెంట్ చాలండి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ఏ స్టేజ్లో జరుగుతుందో చెప్పలేము, ఏ టైంలో మనకు వస్తుందో చెప్పలేము. బట్ ఆ ఇన్సిడెంట్ మనకి ఏంటంటే రియాలిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇలానే ఒక పర్సన్ ఆల్మోస్ట్ 45 years అనుకోండి, ఆయన ఐటీలో చేస్తున్నారు, పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అలానే ఆయనకు 2 lakhs శాలరీ వస్తుంది. ఎంత కంఫర్టబుల్ లైఫ్ చూడండి. ఆయనకు మళ్ళీ ఊర్లో చాలా పొలాలు ఉన్నాయి, ఆస్తులు బాగున్నాయి, అన్ని కూడా ఆయన మొత్తము అక్కడ అంటే వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఒకటి ఉంది. సో ఇలా ఆయన అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయనకి ఏంటిలే అనుకున్నంతగా ప్రశాంతంగా ఆయన వెళ్తూ ఉంది లైఫ్ అంతా కూడా. సడన్లీ ఒక రోజు ఏమైందంటే హీ హ్యాస్ టు, ఇప్పుడు చూస్తున్నాం కదండి ఐటీ సిచ్యువేషన్, ఐటీ సెక్టార్లో జరిగేది. సో దానివల్ల ఏమైందంటే ఆయనకి ఇన్సెక్యూర్గా అనిపించింది కరెంట్ జాబ్లో. ఆయన ఇంకొక కంపెనీకి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న ఈ టైంలో ఒక 2 months శాలరీ రాలేదు. రాకపోయేసరికి ఆయనకు కొంత ఈఎంఐస్ ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక 80,000 వరకు ఉందండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూడా ఇంటరు డిగ్రీ ఈ రేంజ్లో, అంటే బీటెక్ ఇక్కడ ఈ చదువుతూ ఉన్నప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుందండి? చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎందుకంటే పిల్లల చదువులకే చాలా ఖర్చు అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా హై ఉంటుంది. ఆ రేంజ్లో ఆ ఐటీ కంపెనీలో అన్ని ఇయర్స్ ఒక పెద్ద పొజిషన్లో చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో సడన్లీ ఒక 2 lakhs శాలరీ రాకపోతే ఈజ్ అనేబుల్ టు మేనేజ్. దానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఆయన దగ్గర ఎలాంటి లిక్విడిటీ లేదండి. సేవింగ్స్ అకౌంట్లో ఏమీ లేదు ఆయనది. అంటే వస్తున్న శాలరీ వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ 2 lakhs రాలేదో దెన్ హీ హ్యాస్ రియలైజ్డ్ 2 points. ఇదేంటి ఇన్ని ఇయర్స్ నేను ఇంత మంచి శాలరీ డ్రా చేసి అసలు నేను 2 months కూడా సర్వైవ్ అవ్వలేనట్టుగా నేను ఎందుకు ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకున్నాను, వాట్ వెంట్ రాంగ్ అనేది ఆయన ఫస్ట్ రియలైజేషన్. అంటే 2 months శాలరీ లేకపోతే నేను బ్రతకలేనా అనేది ఫస్ట్ ఆయన. అంటే ఇంత ఆస్తున్నా కానీ బ్రతకలేనా? 2 lakhs లిక్విడిటీ లేదు కదా. ఇప్పుడు ఆస్తి ఉందండి, బట్ 1 lakh మీరు తీసుకొచ్చేయమంటే తీసుకొచ్చేస్తారా? పొలాల మీద సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక్కసారే వస్తుంది కదా, అది రెగ్యులర్ ఇన్కమ్. అది కూడా పొలాల మీద కూడా అంత వచ్చేయట్లేదండి. వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా, పొలాల మీద చాలా మంది 10,000 వస్తుందంటే, 10-12 కౌలు డబ్బులు వస్తుంది. అది కూడా ఎవరో తెలిసిన వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకోరు మొహమాటానికి. ఎందుకంటే వీళ్ళకి ఇంత శాలరీ ఉంటుంది, తెలిసిన వాళ్ళకి ఇస్తారు కదండి. వాళ్ళ బ్రదర్స్ కి ఇవ్వచ్చు, వాళ్ళ సిస్టర్స్ కి ఇస్తారు చూసుకోమని. ఇక వీళ్ళు పెద్దగా సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇవ్వరు. ఇక ఇట్లాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయండి. ఉన్నట్టు ఉంటాయి అన్నీ, బట్ దేనికి మనకి అవసరానికి అయితే అవైలబుల్గా ఉండదు. సో ఇలా ఈయన ఇంకోటి ఏం చేశాడంటే, లైక్ ఎవరికో అప్పులు కూడా ఇచ్చారు. కొంచెం వాళ్ళు కూడా ఇమీడియట్గా ఇచ్చేయమంటే ఇచ్చేస్తారండి. మనకి కావాలి అంటే 2 monthsలో ఇచ్చేయమంటే అరే నేను ఇప్పుడు ఇవ్వలేను అన్నారు. సో ఇలా ఆయనకి ఏంటంటే ఎవ్రీవేర్ హీ ఈజ్ గెటింగ్ ద రియాలిటీ, అరే మనకి ఇంత ఉన్నా సరే ఏమీ యూజ్ అవ్వలేదని. తర్వాత ఆయనకు వచ్చిన నెక్స్ట్ రియలైజేషన్ అంటే జాబ్స్ అనేవి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఆ వస్తున్న ప్రెషర్కి ఆయనకి ఇంకా ఒక 10 years అయితే జాబ్ చేయగలరు. కానీ ఆయన ఏమంటున్నారంటే, మేడం 2 years 3 years తర్వాత కూడా జాబ్ ఉంటుందా అనేది కూడా నాకు డౌట్ ఉందండి అని. సిచ్యువేషన్ అట్లా ఉంది. బట్ నేను ఏమీ ప్లాన్ చేసుకోలేదు, నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, 3 yearsలో జాబ్ పోతే పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ అవ్వలేదు. ఓన్లీ వాళ్ళకి ఈ నార్మల్ ఎడ్యుకేషన్ వరకే అయింది. హైయర్ ఎడ్యుకేషన్కి ఎంత కావాలి ఒక్కొక్కరికి, వాళ్ళ మ్యారేజెస్ చేయాలన్నా. సో ఆయనకు 2 crores గోల్ అక్కడే ఉందండి. 2 crores గోల్ ఉంది. ఇంకా ఆయన రిటైర్మెంట్ అయిపోతే ఆయన లైఫ్ స్టైల్కి ఒక 6 కోట్లు కావాలి. ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే ఒక 6 కోట్లు మనం బ్యాంక్లో వేసుకుంటే దాని మీద వచ్చిన ఇన్కమ్తో ఆయన సర్వైవ్ అవ్వాలి అంటే అప్పుడు సరిపోతుంది. సో ఆయన దగ్గర ఎలాంటి లిక్విడిటీ అనేది ఎటువంటిది లేకుండా ఉంది. సో హీఈస్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. అంటే సమ్వేర్ ఐ డిడ్ రాంగ్,
నేను ఎక్కడో తప్పు చేశాను, సో ఇది వస్తుంది వచ్చినట్టుగా ఖర్చు పెట్టడం కాకుండా ఐ షుడ్ మేక్ ఇట్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆయన మిస్ చేసుకున్నారు. అంటే పిల్లలకి మనము ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, ఎవ్రీ మంత్ ఎంత చేయాలి, అలానే రిటైర్మెంట్ కోసం ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ కోసం ఒక 30,000 40,000 వాళ్ళకున్న గోల్ బట్టి ఎవ్రీ మంత్ చేయడం. అలానే పిల్లలకి 2 పిల్లలు ఉన్నారంటే ఒకరికి 25,000 ఒకరికి 25,000 20,000 ఇలా మనం వాళ్ళ ఎర్లీ స్టేజెస్లో గానే చేసుకుని వెళ్ళినట్లయితే ఇప్పుడు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పుడు 2 crores ఉండేది కదా. అవును. ఆయన మిస్ చేసుకున్నది ఏంటంటే టైం. ఇప్పుడు టైం ఉందా? వాళ్ళ పిల్లలకి ఇంకా 3 years టైం ఉందండి. 3 yearsలో హైయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. ఆయన దగ్గర ఏ మనీ లేదు. ఆయన చెప్తున్న దాన్ని బట్టి 3 years తర్వాత ఆయన జాబ్ ఉంటుందో లేదో కూడా ఆయనకు తెలియదు. సో 3 years టైంలో ఏమి అచీవ్ చేస్తాం, ఎలా చేయొచ్చు అంటారు? సో దిస్ ఈజ్ ఆల్ ద క్వశ్చన్స్. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆయనకి ఒక పాత ఇల్లు ఉంది, దాని మీద ఒక 70 లక్షలు 80 లక్షలు పెట్టారు, దాని మీద వస్తున్న రెంట్ 12,000. అది చూడండి అసలు రిటర్న్ ఎంత తక్కువ వస్తుంది. సో ఆయన కూడా డిసైడ్ అయ్యే వచ్చారు, మేడం నేను ఇంక ఇది సేల్ చేయాలనుకుంటున్నాను, దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, ఆ 70 లక్షలు ఏదైతే వస్తుందో దాన్ని ఎక్కడైనా నేను ఇప్పుడు ఇక్కడ అనుకోండి రెంటల్ ఇన్కమ్ ఆయనకి ఎంత వస్తుంది, 2-3% వస్తుంది. 2-3% కన్నా ఆయన అదే అమౌంట్ 70 lakhs ఒక దగ్గర వేస్తే 5 yearsలో అది కాస్త 2 crores అయినా అవుతుంది, 1.5 crore అయినా అవుతుంది కదండి 5 yearsలో. సో దట్ విల్ గివ్ హిమ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కదా. ఆయనకు ఆ రియలైజేషన్ అయితే వచ్చిందండి. ఇమీడియట్గా ఆయన పని అయితే స్టార్ట్ చేసేసారు. అది ఏదైతే ఆయన పాత ఇల్లు ఉందో ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ రెంటల్ ఇన్కమ్ 2-3% అయితే ఆయన గోల్ అచీవ్ చేయలేరు. సో ఇమీడియట్గా దాన్ని సేల్కి పెట్టేశారు. ఆ అమౌంట్ తెచ్చి ఆ పిల్లల చదువుల కోసం ఒక 5 years టైం ఉంది కాబట్టి ఈ 70 lakhs 80 lakhs కానీ బ్యాంక్ మనం చెప్పినట్టుగా ఒక 15%కి మనకి ఇన్వెస్ట్ చేసినట్లయితే డబుల్ అవుతుంది. 5 yearsలో డబుల్ అవుతుందండి. మనం మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీల్లో కానీ మనం జాగ్రత్తగా మనం ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 5 yearsలో డబుల్ అవుతుంది. అదే మేము చెప్పాం సార్, ఇది మాత్రం మీ పిల్లల కోసం యూజ్ అవుతుంది. బట్ మేడం మరి నెక్స్ట్ గోల్ ఏంటి, నాకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది, జాబ్ పోతుందా అని అన్నారు. అదే రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది కదా, మరి నేను అలా ఎలా చేయాలంటే నేను అదే చెప్పాను సార్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, యూ హ్యావ్ టు వర్క్. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ చేయాల్సిందే, యూ హ్యావ్ టు కంటిన్యూ టు డూ ద జాబ్ ఫర్ 10 years. ఇక 10 years వరకు అయితే జాబ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎవ్రీ మంత్ మీరు ఒక 35,000 to 40,000 మీరు లేదు అంటే 1 lakh వరకు మీరు కానీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఆ అమౌంట్ని మనం ఎక్కడైనా ప్రాపర్గా ఇన్వెస్ట్ ఆయన ఏం చేశారంటే చిట్లు వేయడం. 50,000 చిట్ ఉందండి. ఆ చిట్ డబ్బులు ఏం చేస్తారు అంటే ఇంట్లోనేమో గోల్డ్ కొనటమో లేకపోతే బయట ఎక్కడైనా వెకేషన్ గోల్డ్ బేస్డ్. అదే నేను చెప్పాను సార్, ఆ 50,000 చిట్ మానేసి అది SIP కింద కన్వర్ట్ చేసుకోండి. ఇంకొక 50,000 సేవింగ్స్ కూడా యాడ్ చేయండి. 1 lakh per month పెట్టుకున్నట్లయితే 10 years అయితే మీరు జాబ్ చేయాలి సార్, ఇంకా ఆప్షన్ లేదు, మనకి టైం ఎక్కువ లేదు మీరు ఇచ్చింది. సో ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ ట్రై చేసుకోవాల్సిందే, యూ హ్యావ్ టు డూ దట్. ఎందుకంటే డిలే అయిపోయింది, ఇట్స్ గాట్ లాట్ ఆఫ్ డిలే. సో దానివల్ల ఏమవుతుంది, 1 lakh per month సేవ్ చేయాల్సి వస్తుంది 10 yearsకి. అదే మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇంత టెన్షన్ లేకుండా మనం ఈజీగా 30-40,000 తో మనకి రిటైర్మెంట్ ప్లానింగ్ అయిపోయేది. ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ 15 years బ్యాక్. 15 years బ్యాక్. సో దీస్ ఆర్ ఆల్ ద మిస్టేక్స్ ఆర్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ అండి. డిలే అనేది మనకి చాలా చాలా కాంపౌండింగ్ ఇంపాక్ట్ అనేది మీ కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది మిస్ అయిపోతారు. కనీసం ఒక 15 years టైం కానీ ఇచ్చినట్లయితే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అయిపోయేది. ఇప్పుడు లక్షలు పెట్టినా ఆ గోల్ రీచ్ అవ్వలేము. అంటే thousandsతో అయిపోయేది ఇప్పుడు 1 lakh పైన పెట్టాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మిస్టేక్స్ దట్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్, గెట్టింగ్ డిలేడ్. బట్ వాళ్ళకి తెలుసుకునేటప్పటికి చాలా టైం అయిపోతుంది. ఆ సిచ్యువేషన్స్ కూడా అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు అండి. సో మనకి ఇన్కమ్ వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా ఒక 20-30% ఎవ్రీవన్ హ్యాస్ టు సేవ్ అండి. 30% మనము మీకు 1 lakh వచ్చాయంటే 30,000 పెట్టండి ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్స్లో. వీఆర్ దేర్, మేము ఇక్కడ ఉన్నాం, మీకు హెల్ప్ చేస్తాము. సో ఇక వెళ్ళి మీరు ఇల్లులు కొంటాము అది కొంటాము అంటే ఇక మీ దాంట్లో ఇప్పుడు ఎప్పుడైనా జాబ్ పోతే EMI ఎవరు కడతారండి? సో దీస్ ఆర్ ఆల్ మెనీ థింగ్స్. ముందు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకొని అప్పుడు ఇల్లు కానీ ఏదైనా మీరు అప్పుడు తర్వాత ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.